మంత్రులు కోమిటిరెడ్డి ఉత్తములపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పరిపాలన చేయమని అధికారం ఇస్తే శ్వేతపత్రాలంటూ తప్పించుకున్నారన్నారు. పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామని ఎమ్మెల్యే తెలిపారు. నమస్కారం. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆనాడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి చేతగాక అయోమయంలో పడి దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఓ ప్రజాపాలన పేరు పెట్టుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మేము గతంలో ఏ పథకాలు అమలు చేసినా మేము ఇట్లా వచ్చి మాకు అప్లికేషన్లు ఇవ్వండి అని అడగలేదు. బ్రోకర్లను దళారులను పెట్టలేదు. నేరుగా అందరినీ కూడా ఆన్లైన్ అప్లై చేసుకోమని చెప్పినాం. ఈ సేవలలో మీ సేవలలో ఎక్కడికక్కడ గ్రామాలలో అవి పెన్షన్లైనా ఇంకోటైనా ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలోకి పోయేటట్టు చేసినాం. రైతు బంధు ఇస్తే కూడా చక్కగా వాళ్ళ అకౌంట్లకు పంపినాం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డినో వెంకరెడ్డినో జాన్ రెడ్డినో వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పలేదు. మేము ఆ అప్లికేషన్లలో కూడా పూర్తి అసంబద్ధంగా ఉన్నది. మొత్తం కౌలు రైతు పెట్టిండ్రు. కౌలు రైతును పట్టాదారు పాస్బుక్ నెంబర్ అడుగుతున్నారు. ఏ రైతు కూడా తన పట్టాదారు పాస్బుక్ తీసుకుపోయి కౌలు రైతుకి ఇయ్యాడు. మీరు ఇటువంటి అన్ని దొంగ పనులు చేసినారు గతంలో అని చెప్పి మేము ఆ అవకాశం లేకుండా చేసినాం. ఒకరి భూమి ఒకటి మీద రాసి నాశనం చేసిపోయింది మీరు. ఆ రోజు ప్రజానికాన్ని మీరు పెట్టిన వ్యవస్థలు ఆ పీడ నుంచి విముక్తి చేయడం కొరకే మేము దాన్ని తీసుకొచ్చినాం. బ్రహ్మాండంగా రైతులకు రక్షణ కల్పించడం, వాళ్ళ భూమికి హక్కులు రైతు తన సంతకం పెడితే తప్ప, తన ఏలి ముద్ర వేస్తే తప్ప ఇంకోటి ఎవడు కూడా దాంట్లో చేపెట్టడానికి కానీ పట్టాను మార్చడానికి కానీ అవకాశం లేకుండా చేసినాం. మేము మీడియా మిత్రులందరూ నమస్కారం.